ఘట్టం వెనుక ఉన్న పూర్వ చరిత్రను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పురాణాల ప్రకారం మహిషి పూర్వజన్మలో లీల అనే పేరుతో ఉండేది. ఆమె ఒకప్పుడు దత్తాత్రేయుని పట్ల మోహాన్ని పెంచుకుంది. దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపం. లీల ఆయనను వివాహం చేసుకోమని కోరగా దత్తాత్రేయుడు తాను వైరాగ్యంలో ఉన్నానని, సంసార జీవితానికి దూరంగా ఉన్నానని చెప్పి ఆమె కోరికను నిరాకరిస్తాడు. ఆ సందర్భంలో జరిగిన వాదోపవాదాల పర్యవసానంగా ఆమె కోపంతో దత్తాత్రేయుణ్ణి నిందించగా ఆయన ఆమెను శపించాడు. ఆ శాపవశాత్తు ఆమె మహిషిగా అంటే గేదె ముఖం కలిగిన రాక్షసిగా జన్మించవలసి వస్తుంది. అయితే దత్తాత్రేయుడు ఆమెకు ఒక విముక్తి మార్గాన్ని కూడా సూచించాడు. ఎప్పుడైతే ఆమె దైవకార్యం కోసం సంహరించబడుతుందో అప్పుడు ఆమెకు శాప విమోచనం కలుగుతుందని తెలిపాడు. మహిషి రాక్షసరాజైన మహిషాసురుని సోదరి. దుర్గాదేవి చేతిలో తన సోదరుడైన మహిషాసురుడు మరణించినప్పుడు మహిషి దుఃఖంతో పాటు తీవ్రమైన ఆగ్రహానికి లోనైంది. తన సోదరుణ్ణి చంపిన దేవతలపై, ముఖ్యంగా ఇంద్రునిపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాగా మహిషి ఒక విచిత్రమైన వరాన్ని కోరింది. శివుడు అంటే హరుడు మరియు విష్ణువు అంటే హరి ఇద్దరు పురుష దేవతలు. వీరిద్దరి కలయిక అసాధ్యం. కాబట్టి శివుడు మరియు విష్ణువుల కలయిక ద్వారా జన్మించినవాడు మరియు భూమిపై 12 సంవత్సరాలు మనిషిగా జీవించినవాడు తప్ప మరెవ్వరూ నన్ను చంపకూడదు అని ఆమె వరం పొందింది. ఈ వరం పొందిన మహిషి గర్వంతో విర్రవీగింది. పురుషులైన శివకేశవులకు సంతానం కలగడం సృష్టి విరుద్ధం కాబట్టి తనకు మరణం ఉండదని ఆమె దృఢంగా నమ్మింది. ఈ అహంకారంతో ఆమె దేవలోకంపై దండెత్తి ఇంద్రుణ్ణి తరిమికొట్టి మునులను, దేవతలను చిత్రహింసలకు గురి చేయడం ప్రారంభించింది. ఆమె అకృత్యాలను భరించలేక దేవతలు మహావిష్ణువును మరియు శివుణ్ణి శరణు వేడారు. మహిషి